విశాఖపట్నం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నిడమనూరుకు ఇనుప ఖనిజం లోడుతో వెళ్తున్న ఎన్డీఎం గూడ్స్ రైలు తుని రైల్వే స్టేషన్ లూప్ లైన్లో పట్టాలు తప్పింది. పెద్ద శబ్దం రావడంతో స్టేషన్లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గూడ్స్ రైలు రెండు భాగాలు విడిపోయి కొంత స్టేషన్లో మరికొంత భాగం తాండవ నదిపై ఉన్న వంతెన మీద ఉండిపోయాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని నాగరాజుపేట రైల్వే గేటు దాటాక మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి మారేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. స్పందించిన రైల్వే అధికారులు సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి ఏఆర్ఎం సిబ్బంది స్టేషన్కు చేరుకుని వేగన్ను పట్టాలపైకి తీసుకొచ్చారు. విశాఖపట్నం నుంచి అన్నవరం వైపు వచ్చే రాజమహేంద్రవరం ప్యాసింజర్ రాయగడ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లు 2 నుంచి 3 గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ఆ రైళ్ల కోసం స్టేషన్లో వేచి చూస్తున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అధికారులు సమాచారం అందించారు. కొందరు మాత్రం ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. విశాఖపట్నం జిల్లా నుంచి ఎన్టీఆర్ జిల్లా నిడమనూరుకు ఇనుప ఖనిజం లోడుతో వెళ్తున్న ఎన్డీఎం గూడ్స్ రైలు తుని రైల్వే స్టేషన్ లూప్ లైన్లో పట్టాలు తప్పింది. పెద్ద శబ్దం రావడంతో స్టేషన్లోని ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. గూడ్స్ రైలు రెండు భాగాలు విడిపోయి కొంత స్టేషన్లో మరికొంత భాగం తాండవ నదిపై ఉన్న వంతెన మీద ఉండిపోయాయి. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని నాగరాజుపేట రైల్వే గేటు దాటాక మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి మారేటప్పుడు ఈ ప్రమాదం జరిగింది. స్పందించిన రైల్వే అధికారులు సిబ్బంది వెంటనే చర్యలు తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి ఏఆర్ఎం సిబ్బంది స్టేషన్కు చేరుకుని వ్యాగన్ను పట్టాలపైకి తీసుకొచ్చారు. విశాఖపట్నం నుంచి అన్నవరం వైపు వచ్చే రాజమహేంద్రవరం ప్యాసింజర్ రాయగడ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైళ్లు 2 నుండి 3 గంటలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ఆ రైళ్ల కోసం స్టేషన్లో వేచి చూస్తున్న పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి అధికారులు సమాచారం అందించారు. కొందరు మాత్రం ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. విశాఖపట్నం జిల్లా ఎన్టీఆర్ జిల్లా నిడమనూరుకు ఇనుప ఖనిజం లోడుతో వెళ్తున్న ఎన్డీఎం గూడ్స్ రైలు తుని రైల్వే స్టేషన్ లూప్ లైన్లో పట్టాలు తప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఈ ఘటనకు గల అప్డేట్స్ ఏంటి? భవాని, ఏదైతే కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ లో అయితే కనుక గూడ్స్ రైలు అయితే రాత్రి నిన్న పట్టాలు అయితే తప్పిన పరిస్థితి. అంటే విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్తున్న గూడ్స్ రైలు అయితే తుని రైల్వే స్టేషన్ సమీపంలోనే ఈ పట్టాలు అయితే తప్పింది. దీంతో 2 బోగీలు అయితే కనుక పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పేసి అక్కడ రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో రైల్వే అధికారులు అయితే కనుక వెంటనే కూడా అప్రమత్తమయ్యారు. దీంతో పలు రైళ్లకు సంబంధించిన రాకపోకలకు సంబంధించి అయితే అంతరాయం అయితే కలిగింది. సంఘటన స్థలంలో వెంటనే కూడా రైల్వే శాఖ అధికారులు అయితే కనుక సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఏదైతే పట్టాలు తప్పిన బోగీలను అయితే కనుక తొలగించి రైలు మార్గానికి సంబంధించి ప్రాబ్లం లేకుండా అయితే చేసిన పరిస్థితి ఉంది. అంటే ఈ విశాఖ నుంచి వచ్చే పలు రైళ్లకు సంబంధించి ఇబ్బందులు కలుగుతాయని చెప్పేసి చెప్పారు. దీంతో అక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే ఎక్కడికక్కడ
ప్రాబ్లం లేకుండా అయితే చేసిన పరిస్థితి. అంటే ఈ రైలు రాకపోకలు అయితే కనుక కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పేసి అధికారులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు అయితే కనుక వెంటనే ఈ ఏదైతే యాక్సిడెంట్ అయిందో దీని వెంటనే కూడా యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్ అయితే కనుక తుని అయితే చేరుకుంది. తుని రైల్వే స్టేషన్ లో ఈ పట్టాలు తప్పిన గూడ్స్ సంబంధించిన వాటిని కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకుని వెంటనే వేగవంతం చేశారు సహాయ చర్యల్ని. ఏదైతే పట్టాలు తప్పే వాటిని అయితే కనుక వెంటనే తొలగించే వాళ్ళు అయితే చేసి రైలుకి సంబంధించి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చేసిన పరిస్థితి ఉంది. ఇది తాజా పరిస్థితి భవన్. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.